కర్ణాటక రాజకీయం మళ్లీ ఢిల్లీ చేరింది. కాంగ్రెస్ హైకమాండ్తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఖర్గే రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య చర్చిస్తున్నారు. కాసేపట్లో డీకే శివకుమార్ ఈ భేటీలో పాల్గొననున్నారు. కొత్త మంత్రివర్గంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. సీఎల్పీ కేపీసీసీ అధ్యక్షుడి ఎన్నికపైన చర్చించే ఛాన్స్ ఉంది. సీఎల్పీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది అధిష్టానం దగ్గర ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎల్పీ భేటీలో కాంగ్రెస్ పక్ష నేతలను ఎన్నుకోనున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కర్ణాటక పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పటికే సోనియా రాహుల్ గాంధీ తోటి సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే సిద్ధరామయ్య ఏదైతే ముఖ్యమంత్రి పదవిగా తాను రాజీనామా చేసిన అనంతరం జరుగుతున్న పరిణామాలపైన అధిష్టానంతో ముఖ్యంగా చర్చించనున్నారు. ఆయనకు సంబంధించిన వర్గీయులకు అంటే సిద్ధరామయ్యకు సంబంధించిన నేతలకు కొన్ని కీలక పోర్ట్ఫోలియోస్ ను అధిష్టానం వద్ద ప్రస్తావించనున్నారు. అదేవిధంగా కేపీసీసీకి సంబంధించిన అంశం పైన కూడా అధిష్టానంతో చర్చించనున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ తోటి తనకున్న విధేయత కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న లాయల్టీని మరోసారి అధిష్టానం వద్ద చర్చించేందుకు సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. అయితే కర్ణాటక నుంచి ఇటు రాజ్యసభకు రావాల్సిందిగా కూడా ఇప్పటికే అధిష్టానం సిద్ధరామయ్యకు చెప్పినప్పటికీ ఆయన సున్నితంగానే దాన్ని అంతా తిరస్కరించేందుకు వ్యూహంగా కనపడుతుంది. అయితే అందులో భాగంగానే ఇటు సిద్ధరామయ్య ఇప్పటికే రాజ్యసభకు తాను వెళ్ళనని రాష్ట్రంలోనే ఉంటాననేది కూడా ఆయన నిన్న రాజీనామా అనంతరం పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. మరి కర్ణాటక రాజకీయాల్లో ఉంటూ అంటే ఇటు డీకే శివకుమార్ వర్గం పైన తను ఏమైనా నిరసన గలం విప్పుతారా లేదంటే ఇటు డీకే శివకుమార్ కి కూడా అనుకూలంగా ఉంటారన్న దానిపైన కూడా భిన్నమైన స్వరాలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అయితే సిద్ధరామయ్య కుమారుడికి ఉప ముఖ్యమంత్రితో పాటు మరికొన్ని పోర్ట్ఫోలియోస్ ని కూడా అధిష్టానం ఆఫర్ చేయడం జరిగింది. మరి వీటన్నిటి నేపథ్యంలో సిద్ధరామయ్య తదుపరి ఏం చేయబోతున్నారు, ఈ యొక్క భేటీలో ఎటువంటి అంశాలపైన సోనియా గాంధీ తోటి చర్చించబోతున్నారు అన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరి సిద్ధరామయ్య ఇప్పటికే తన రాజీనామాను చేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ కూడా ఆ రాజీనామాను ఆమోదించారు. అయితే ఈ నేపథ్యంలోనే సిఎల్పి సమావేశం నిర్వహణకు సంబంధించి కావచ్చు, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశం పైన కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు మరి కాసేపట్లోనే ఈ భేటీలో పాల్గొంటారు. మరి ఈ యొక్క అంశంలో ఇటు సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇద్దరితో కూడా అధిష్టానం ఎటువంటి చర్చలు జరుపుతారు, మరి ఇటు పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి కావచ్చు. గోపి, అయితే డీకే శివకుమార్ ఎంతసేపట్లో ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది? మధ్యలో ఆయన కూడా పాలు పంచుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే నిన్న రాత్రే డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో అయితే మొదట సిద్ధరామయ్యకు ఉదయం 9 గంటలకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడంతో సిద్ధరామయ్య నేరుగా రాహుల్ గాంధీ నివాసానికి సోనియా గాంధీ నివాసానికి వెళ్ళడం జరిగింది. మరి సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ ని కూడా ఈ భేటీకి ఆహ్వానించినప్పటికీ సిద్ధరామయ్య భేటీ అనంతరం డీకే శివకుమార్ ఈ భేటీలో పాల్గొనే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే అధిష్టానం మాత్రం ఇద్దరిని కలిపి చర్చించాలన్నది కూడా కొంత వ్యూహంగా అయితే ఉంది. అయితే ఇటు సిద్ధరామయ్య సంబంధించిన అంశంలో ఏదైతే ఆయన రాజీనామా అనంతరము ఆయన సమీపీలు కావచ్చు లేదా ఆయన అభిమానులు కావచ్చు నిన్న కర్ణాటకలో చేసిన నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా మరోసారి అధిష్టానం సిద్ధరామయ్యతో చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పార్టీలో ఎటువంటి విభేదాలు తలెత్తకుండా అందరి ఆమోదయోగంతో రానున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కావచ్చు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు ఉండే విధంగా ప్రస్తుతం హైకమాండ్ అయితే ఆ దిశగా పావులు కలుపుతుంది. మరి ఇటు కర్ణాటకలో ఇటు అధికార మార్పిడికి సంబంధించి సిద్ధరామయ్య రాజీనామా తదనంతరం డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ఆయన్నే ఇటు కేబినెట్ మంత్రుల వద్ద డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో మరి హైకమాండ్ సిఎల్పి సమావేశం ఎప్పుడు నిర్వహించబోతుంది, మరి ఆ సిఎల్పి సమావేశంలో శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా లేదంటే ఇంకా ఏదైనా పేర్లను ప్రస్తావిస్తారా అన్న దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సింది. కానీ డీకే శివకుమార్ గత 2.5 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి అయిన నేపథ్యంలో ఆయన పవర్ షేరింగ్ కి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వీటన్నిటి దృష్ట్యా కూడా మరి ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తోటి జరిగే కీలకమైన భేటీలో మరి ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే ఆయన డీకే శివకుమార్ వ్యక్తిగత జ్యోతిష్యుడు కూడా జూన్ 1 లేదా 3వ తేదీ రెండింటిని ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఆ తర్వాత అయితే 15వ తేదీ వరకు కూడా మంచి ముహూర్తం లేదంటూ కూడా డీకే శివకుమార్ కి ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు సలహా ఇచ్చాడనేది కూడా నిన్న ఆయన మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. గతంలో కూడా డీకే శివకుమార్ మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ముఖ్యమంత్రి అవుతావంటూ కూడా తాను
జ్యోతిష్యం చెప్పిన విషయాన్ని కూడా Okay. నిన్న మీడియా ముందు మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా మరి 1-3వ తేదీలోనే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కనుక ఉంటే మరి ఈ రోజు రేపట్లోనే అధిష్టానం దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.